ఇంట్లో పూజ చేసేటప్పుడు గంట కొట్టాలా? దేవాలయంలో పూజ చేసేటప్పుడు తప్పకుండా గంట కొడతారు. కానీ ఇంట్లో పూజ చేసేటప్పుడు గంట కొట్టొచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అనాదిగా మన ఇళ్లల్లో పూజ చేసే సందర్భాల్లో అంత పూర్తి అయ్యాక భగవంతుడికి ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని మంత్రాలు చెబుతూ ఒక చేత్తో హారతి మరో చేత్తో గంట కొడుతూ ఉంటాం. ఇంకా ఆ సాంప్రదాయాన్ని బట్ ఈ ఇళ్లలో గంట పైనుంచి ఉంటుంది. వైష్ణవులు ఇళ్లలో అయితే గరుత్మంతుడు లేదా ఆంజనేయుడు ఉంటారు. మనకు తెలిసి ఒక శతాబ్ద కాలం అలవాటుగా వస్తున్న ఆనవాయితీని ఆపేయాల్సిన అవసరం లేదు. ఈ సాంప్రదాయాన్ని హాయిగా కొనసాగించుకోవచ్చని పండితులు చెప్తున్నారు. ఎవరింట్లో అయితే మంగళహారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టే సాంప్రదాయం ఉంటే దానిని చక్కగా పాటించవచ్చునని పండితులు చెప్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.